భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు తల స్నానం చేయాలి. భార్యాభర్తల బంధం అనేది చాలా ముఖ్యమైనది. అందుకే వీళ్ళు బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు. ఎందుకంటే భార్యాభర్తల ఇద్దరు రాత్రి కలుస్తారు. ప్రతిరోజు కాకున్న వారంలో కనీసం 2-3 సార్లు అయినా భార్యాభర్తలు కలవడం సహజం. రాత్రిపూట వాళ్ళు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి? ఎలాంటి పనులు చేయాలి? దీపారాధన చేయవచ్చా? స్నానం చేయకుండా బయటకు వెళ్లవచ్చా? అలాగే బెడ్షీట్ కానీ మంచం పైన ఉన్న పక్క దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చు, అలాగే ఇంట్లో తిరగవచ్చు అనే చాలా డౌట్స్ అందరికీ మనసులో మొదలవుతూ ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయిన భార్య భర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఇండ్లలో పెద్దవారు చెప్పు ఉంటారు. కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగడానికి మొహమాటం పడతాడు. అలాంటి వారి కోసం ఈ విషయాలు క్లియర్గా చెప్పడం ఈ వీడియోలు మనం తెలుసుకుందాం. కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు గాని ముందే పెళ్లి అయిన వాళ్లు గాని ఎవరైనా సరే రాత్రి కలిసిన తరువాత ఉదయం ఏం చేయాలి అనే దానిపై అంతగా అవగాహన ఉండదు. ముఖ్యంగా చాలామంది ఆడవాళ్లు నిత్య పూజ చేసుకోవాలి అనిపించిన పెళ్లైన కొత్తలో కానీ లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తరువాత ప్రతిరోజు తల స్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయడం చాలా మంచిది అనుకుంటారు. అలాగే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తుంటారు. పూజలు చేసే విషయంలో వాళ్లు కొన్ని తప్పులు చేస్తుంటారు. రాత్రిపూట ఆ పని చేస్తే ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు. నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్ద చేస్తుంటారు. పెద్ద అంటే భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఎక్కువగా భర్తే పూజ చేయాలని ఉంటుంది. ఆయనే ఇంటి యజమాని కాబట్టి మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అన్న నియమాలు ఉంటుంది. కానీ ఆడవాళ్లకి ప్రతిరోజు తల స్నానం చేయవలసిన అవసరం లేదు. ముఖ్యంగా అందరికీ వచ్చే డౌట్ ఏమిటి? భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే పూజ చేయాలి అంటే తప్పకుండా తల స్నానం చేయాలి అని డౌట్స్. ప్రతిరోజు తల స్నానం చేయాలని అవసరం లేదు. ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా. అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ లేదా మూడు కట్టడం కానీ పండగల్లో సమయంలో అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తల స్నానం చేసి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే మీరు ప్రత్యేకమైన పూజ ఫలానా ఇన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకుని చేసుకున్నప్పుడు కానీ అలాగే కొంతమంది మంగళవారాలు, సోమవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఇలా ఒక్క వారం ప్రత్యేకంగా ఆ రోజు మీకు ఇష్టమైన దేవుడికి పూజ చేసుకుని ఒంటి పూట భోజనం చేస్తారు కదా. సో అలాంటి రోజు తప్పనిసరిగా తల స్నానం చేయాలి. ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తల స్నానం చేసుకుని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది. తప్పనిసరిగా ప్రతిరోజు తల స్నానం చేయనక్కర్లేదు. ఎందుకు ఆడవాళ్లు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు అలాంటి స్నానం చేయాల్సిన అవసరం లేదు అన్న నియమాలని పెట్టారంటే ఆడవాళ్లు పాపిట్లో ఎప్పుడు కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెబుతారు. ఆ పాపిట్లో మనం కుంకుమతో బెట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్టే అని అర్థం. అందుకొని చాలామంది ఆడవాళ్లు ప్రతిరోజు తప్పనిసరిగా తల స్నానం చేయాలని అవసరం లేదని చెబుతున్నారు. స్త్రీలు ప్రతిరోజు స్నానం అవ్వగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా తల స్నానం చేయకుండానే దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాన్ని కానీ ఫోటోలను కానీ తాకడం అస్సలు చేయకండి. ఫోటోలను తాకడం అస్సలు చేయకండి. దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకొని అలాగే భగవంతునికి నమస్కరించుకుని పక్కకి జరిగేయండి. అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తడి బట్టతో క్లీన్ చేయాలి అని చెప్పి అడుగుతున్నా. దేవుడు గది అనేది కొంతమందికి సపరేటుగా ఉండదు. కొంతమందికి హాళ్లు మరియు కొంతమందికి కిచెన్లో ఉంటుంది. అది కూడా ఈశాన్య మూల ఉంటే చాలామంది బెడ్రూంలో అయితే దాదాపుగా దేవుడి గది ఎవరు పెట్టుకోకూడదు కూడా.
సెపరేట్ గా కిచెన్ లో దేవుని గది ఉన్నప్పుడు ఆ కిచెన్ వరకు మాత్రం తుడుచుకోండి, లేదా హాల్లో ఉంటే హాల్ వరకు మాత్రం క్లీన్ చేసుకుని పూజ చేసుకోవచ్చు. లేదంటే దేవుడి మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా ఒక తడి బట్ట తీసుకొని అక్కడి వరకు నీటుగా క్లీన్ చేసుకుని మనం దీపారాధన చేసుకోవచ్చు. కానీ ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తరువాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి. అలాగే అందరికీ వచ్చే ఇంకో డౌట్ ఏమిటంటే, ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలి లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలి అని. భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే అలా ఇల్లు మొత్తం తిరగకూడదు. అలా తిరిగితే దానిని మైలు అంటారు. అందులో కాని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి. అలా కాకుండా ఇంటిని శుభ్రం చేసే స్నానం చేస్తే శుభ్రం చేసిన చెయ్యకపోయినా ఒకటే అవుతుంది. అందుకని చేయకుండా అసలు అలా తిరగకూడదు. మనం ఏ గదిలో ఉన్న కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్ గా బాత్రూమ్ కి వెళ్లి స్నానం చేసి ఆ తరువాత మిగిలిన గదులు అన్ని కూడా నీటుగా తుడిచి క్లీన్ చేసుకోవాలి. మరి అలా క్లీన్ చేసేటప్పుడు మనం డోర్ మాట్స్ ని ముట్టుకుంటాం కదా. మనం డోర్ మాట్స్ ని ముట్టుకున్న పర్వాలేదు. స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచి త్వరగా పసుపు నీళ్లు కలిపి ఫస్ట్ మన పైన చల్లుకొని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా ఆ పసుపు నీళ్లు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు. వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తరువాత కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కుని అప్పుడు పసుపు నీళ్లు చల్లుకొని పూజ చేసుకుంటే మరి మంచిది. ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏమిటంటే, బెడ్ మీద ఉన్న బెడ్ షీట్స్ కానీ దుప్పట్లు కానీ ప్రతిరోజు క్లీన్ చేయాలి అని. అంటే అలాంటి పరిస్థితిలో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా బెడ్ షీట్స్ ని తప్పనిసరిగా క్లీన్ చేయాలి అని డౌట్ ఉన్నవారికి, మామూలుగా నిత్య దీపారాధన చేసుకుని వాళ్లు అయితే ప్రతిరోజు బెడ్ షీట్స్ ఉతకనక్కర్లేదు. అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు. ఆ బెడ్ షీట్స్ ని తీసేసి ఫోన్ చేసి ఒక పక్క పిల్లో కింద కాని లేదా బెడ్ కింద గాని పెట్టేసి వేరే ఉతికిన బెడ్ షీట్స్ బెడ్ పైన వేసుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే, అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా, వాళ్లు డ్రెస్ కూడా మార్చాలా డౌట్ రావచ్చు. పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడు కూడా భార్యాభర్తలు కలవడం అనేది అసలు చేయకూడదు. అది చాలా తప్పు. అలా చేస్తే మన పిల్లలకి చాలా నెగిటివ్ అనేది వెళ్లిపోతుంది. అంటే వాళ్లు సరిగా మాట వినకపోవడం, సరిగా చదువుకుపోవడం, బాగా సతాయించడం, బాగా తగ్గిపోవడం, అలాగే అనారోగ్యము ఇలాంటివి రావడం పిల్లలకి జరుగుతాయి. పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు పిల్లలు పక్కన ఎప్పుడు కూడా అలాంటివి అసలు చేయకూడదు. అలా చేస్తే పాపం కూడా. అలాగే కొంతమంది అనిపిస్తూ ఉంటుంది, స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తల స్నానం చేసి మళ్లీ ఇంటిని క్లీన్ చేసు బెడ్ మీద ఉన్న బెడ్ షీట్స్ ని కాని లేదా కాళ్లతో నిలిచే వెళ్లి రోడ్ మాట్ ని ఒప్పుకొని ఆ తరువాత పూజ వ్రతం చేయాలంటే అన్న డోస్ వస్తుంది. అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే నీటితో స్నానం చేసి అంటే తప్పు ఒప్పుకోకుండా జస్ట్ నీళ్లతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకుని మీరు వేసుకున్న డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకుని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని నీటుగా క్లీన్ చేసుకున్న తర్వాత తల స్నానం చేయవచ్చు. భార్యాభర్తలు కలిసిన నెక్స్ట్ డే ఉదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంటిలో మొత్తం అలా తిరగడం కాని లేదా అదే డ్రెస్ తీసుకుని అలా ఉండడం కాని అసలు చేయకండి. అలాగే వంట చేయడం అనేది కూడా అస్సలు చేయకూడదు. అలా చేస్తే అది పాపముగా పరిగణించబడుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఇంట్లో కటిక దరిద్రాన్ని తెచ్చి పడుతాయి. అందుకని తప్పనిసరిగా దంపతులు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మొదటి మనం చేయవలసిన పని స్నానం. బయట బాత్రూమ్ ఉన్నవాళ్లు బయటకు వెళ్లి స్నానం చేయాలి. లేదా బెడ్రూమ్ లో అటాచ్ బాత్రూమ్ ఉంటే అదే రూమ్ లో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంకా ఎంతమంది ఇంట్లో పెద్దవాళ్లు పూజ చేసుకుంటూ ఉంటారు, మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలి తెలియట్లేదు. ఇలా భార్యాభర్తలు కలిసిన తరువాత ఇలా ఉండడంలో ఎలా ఉండకూడదో అలాంటి తెలియని వారికోసం, ఇంట్లో పెద్దవాళ్లు పూజ చేసుకున్నప్పుడు నీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉన్నట్టయితే
పని సరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూములో నుంచి బయటకు రావాలి. స్నానం చేయకుండా అసలు ఇంట్లో తిరగకూడదు. ఆ గదిలో నుంచి బయటికి కూడా రాకూడదు. అలాగే ముఖ్యమైన చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకి వారం మొత్తంలో లక్ష్మీవారం అంటే శుక్రవారం, గురువారం, అలాగే శనివారం ఈ 3 రోజులు కూడా ఇల్లు మొత్తం నీటుగా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఎలాంటి మైలు ఉన్న బెడ్షీట్స్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న డోర్ మాట్స్ కానీ ఏవి కూడా అలా లేకుండా నీతో ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎలాంటి మైలు అనేది ఇంట్లో ఉంటే అసలు ఇష్టం ఉండదు. అలాగే ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది కూడా. ఇక సపరేటుగా రూమ్ ఉన్న వాళ్లు ఉంటే పర్వాలేదు. అలా కాకుండా కంబైన్డ్ గా ఉంది లేదా స్ట్రైట్ గా పోర్షన్స్ ఉన్నవాళ్లు తప్పనిసరిగా కూడా ఈ 3 రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలాగా చూసుకోవాలి. అలాగే మాంసాహారం చిన్నప్పుడు నెక్స్ట్ డే తప్పనిసరిగా తలస్నానం చేయాలి అని డౌట్ కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. మాంసాహారం తిన్నప్పుడు కూడా నెక్స్ట్ డే మీరు అమ్ములుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తలస్నానం చెయ్యక్కర్లేదు. మామూలు ఒంటి స్నానం చేస్తే సరిపోతుంది. ప్రత్యేకమైన పూజలప్పుడు అలాగే దేవాలయం కూడా వెళ్లేటప్పుడు మాత్రం తప్పకుండా తల స్నానం చేయాలి అని పండితులు చెబుతున్నమాట. సో ఇదండి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసుకునేవాళ్లు పాటించవలసిన చిన్న చిన్న నియమాలు చూశారు కదా. ఈ వీడియో మీ అందరికీ అర్థమైతే అని అనుకుంటున్నాను. అలాగే మీ అందరికీ ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశాము. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. తప్పకుండా నెక్స్ట్ వీడియోలు చేయడానికి మేము ట్రై చేస్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.